ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాప్ పాయింటింగ్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏ పటానికైనా పై భాగంలో ఉత్తరం, క్రింది భాగంలో దక్షిణం, కుడివైపు తూర్పు, ఎడమవైపు పడమర ఉంటుందనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉత్తర అమెరికా ఖండంలోని ఈ భాగాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సుపీరియల్ సరస్సు. దీని ఆధారంగా ఉత్తర అమెరికా ఖండాన్ని కొన్ని భాగాలుగా విభజించవచ్చు. సుపీరియల్ సరస్సుకు పై భాగంలో కెనడా, సుపీరియల్ సరస్సు దగ్గర నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ఏ, దాని కింద తోక భాగంగా కనిపిస్తున్నటువంటిది మెక్సికో. ఉత్తర అమెరికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో ఉన్న దీవులను కరేబియన్ దీవులు అంటారు. వీటిలో పెద్ద దీవిని ఐడెంటిఫై చేయండి, అదే క్యూబా. ఉత్తర అమెరికా ఖండాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్న ముఖ్య దేశాలను పరిశీలిస్తే అలాస్కా, కెనడా, అమెరికా, మెక్సికో, క్యూబా వస్తుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్ ఇక్కడే ఉంది. ఇక సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దేశాలు 3. ఒకటి కమ్యూనిస్టు దేశంగా ఉన్నటువంటి వెనిజులా, ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి దేశమైనటువంటి చిలీ, ఇక సౌత్ అమెరికాలోనే పెద్దదైనటువంటి బ్రెజిల్. ఇప్పుడు ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యూరప్ ఖండంలోని ముఖ్య దేశాలను చూద్దాం. ఈ దేశాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం కొన్ని గుర్తులను పెట్టుకోవడం ఇంపార్టెంట్. ముందుగా యూరప్ ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తూ మధ్యలో ఉన్నటువంటి సముద్రాన్ని మెడిటేరియన్ సీ అంటారు. ఈ మెడిటేరియన్ సీలో మధ్యలో తోక భాగంలాగా ఇటలీ అనేటువంటి దేశం ఉంటుంది. ఈ ఇటలీ దేశానికి పక్కనే వి షేప్లో బాల్కాన్ ద్వీపకల్పం ఉంటుంది. ఈ బాల్కాన్ ద్వీపకల్పంలో దక్షిణాన చివరి దేశమే గ్రీస్. ఇక యూరప్ ఖండానికి పైభాగంలో ఒక చిన్న దీవి, దాని పక్కన పొడవుగా ఒక పెద్ద దీవి కనబడుతూ ఉంటుంది. ఈ చిన్న దీవిని ఐర్లాండ్ అంటారు. పక్కనున్నటువంటి పెద్ద దీవిని యూకే అంటారు. యూకేలో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ఉంటాయి. ఈ 2 దీవులను కలిపి బ్రిటన్ దీవులు అంటారు. ఇక క్రాస్గా ఒక కొండ గుర్తుతో మనం కొన్ని దేశాల పేర్లను వరుస క్రమంలో నేర్చుకుందాం. మొదటిగా పోర్చుగీస్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, రష్యా. ఇవి ఒక వరుస క్రమంలో క్రాస్గా ఉంటాయి. బ్రిటన్కి కింది భాగానే తన మిత్రదేశమైన ఫ్రాన్స్ ఉంటుంది. ఫ్రాన్స్కి తూర్పుగా జర్మనీ ఉంటుంది. జర్మనీని ఐడెంటిఫై చేయడానికి జర్మనీ పై భాగాన డెన్మార్క్ అనేటువంటి చిన్న దేశం ఒక చిన్న కిరీటంలాగా ఉంటుంది. ఇక తోక భాగంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇటలీకి పైన స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్కి తూర్పుగా ఆస్ట్రియా, ఆస్ట్రియాకి తూర్పుగా హంగేరీ, హంగేరీకి ఆస్ట్రియాకి దిగువన అంటే దక్షిణంగా సెర్బియా దేశాలు వస్తాయి. ఇక నల్ల సముద్రానికి పైన ఉక్రెయిన్ దేశం వస్తుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం, అందుకని ఇంపార్టెంట్. బాల్టిక్ సముద్రానికి పైభాగంలో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ 3 వరుసగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని ముఖ్యమైన దేశాలను గుర్తించే ముందుగా ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని వేరు చేస్తున్నటువంటి ఎర్ర సముద్రాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంగ్లీష్లో రెడ్ సీ అంటారు. ఈ ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా 3 దేశాలను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నైజీరియా,
రెండవది సౌత్ ఆఫ్రికా, మూడవది ఈజిప్ట్. ఆసియా ఖండంలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఇప్పుడు మనం గమనిద్దాం. ఆసియాలో భారతదేశాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. భారతదేశానికి ఉత్తరంగా చైనా ఉంటుంది. ఈ చైనా దేశాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రపంచపటంలో బాతు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ బాతు ఆకారంలో ఉన్నటువంటి బొమ్మలో తల భాగానికి చిన్న గెడ్డం మాదిరిగా కనిపిస్తున్నటువంటి భాగాన్ని కొరియా అంటారు. కొరియా ఉత్తర భాగాన్ని నార్త్ కొరియాని, కొరియా దక్షిణ భాగాన్ని సౌత్ కొరియాగా చెప్తారు. ఈ నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి తూర్పు వైపున 5 దీవుల సముదాయంతో ఒక ధనస్సు ఆకారంలో జపాన్ కనిపిస్తుంది. ఆసియా ఖండానికి ఉత్తర భాగంలో రష్యా ఉంటుంది. రష్యా 2 ఖండాల్లో విస్తరించి ఉంది. యూరప్ ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ కూడా విస్తరించి ఉంది. భారతదేశము ఏ ఆకారంలో అయితే ఉంటుందో అదే ఆకారంలో భారతదేశానికి తూర్పుగా బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్కి తూర్పుగా మయన్మార్ ఉంటుంది. మయన్మార్కి తూర్పు దక్షిణాలుగా థాయిలాండ్ దేశం ఉంటుంది. ఈ థాయిలాండ్ దేశానికి దక్షిణాన ఉన్నటువంటి దేశము మలేషియా. మలేషియాకి కింద ఉన్నటువంటి దీవుల సముదాయాన్నే మనం ఇండోనేషియా దేశాలుగా చెప్తాం. ఎర్ర సముద్రానికి దగ్గరగా ఉన్న ఆసియా దేశము సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియాకి ఉత్తరంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి దేశాలను ప్రపంచపటంలో గుర్తించడం అనేటువంటిది ఒకసారి చూద్దాం. ముందుగా చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా, బ్రిటిష్ దీవులు, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, అమెరికా, మెక్సికో, క్యూబా. ఇండియా మ్యాప్లోని ముఖ్యమైన ప్రదేశాలను ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశాన్ని 6 భౌగోళిక ప్రదేశాలుగా విభజిస్తారు. హిమాలయాస్, ఇండో-గగాంటిక్ ప్లెయిన్, పెనిన్సులార్ ప్లాట్యూ, థార్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్. భారతదేశానికి మధ్యగా పోయే ముఖ్య అక్షాంశము కర్కట రేఖ. దీన్నే ట్రాపికల్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. అలాగే భారతదేశానికి ప్రామాణిక కాలమానమైన ఇండియన్ స్టాండర్డ్ టైం కాకినాడ గుండా పోతుంది. ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని సూచిస్తుంది. భారతదేశానికి మధ్యలో ఉండేటువంటి పర్వత శ్రేణి వింధ్య. దాని కిందని సాత్పురా పర్వత శ్రేణి ఉంటుంది. వింధ్య, సాత్పురా మధ్య ప్రవహించేటువంటి నదిని నర్మదా నది అంటారు. ఈ నర్మదా నది పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే వాయువ్య ప్రాంతంలో ఆరావళి పర్వత శ్రేణి ముఖ్యమైనది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కూడా ముఖ్యమైనవే. భారతదేశంలోనే పొడవైనటువంటి నది గంగా నది. అలాగే దక్షిణ భారతదేశంలో పొడవైనటువంటి నది గోదావరి. భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరము K2. దీన్నే గాడ్విన్ ఆస్టిన్ అంటారు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండడం వలన కాంచన్జంగ్ అనేటువంటి పర్వతం కూడా భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వతంగా ఉంటుంది. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి శిఖరము మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరము అనైముడి.
మూడు సముద్రాలతో కలుస్తున్నటువంటి తమిళనాడు చిట్ట చివరి ప్రదేశము కన్యాకుమారి. అలాగే భారతదేశపు దక్షిణాన చివరి ప్రదేశము ఇందిరా పాయింట్. ఇది 2004 సంవత్సరంలో వచ్చిన సునామీతో మునిగిపోయింది. భారతదేశంలోకెల్లా గొప్పదైన ఎడారి థార్ డెజర్ట్. తీర ప్రాంతాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమండల్ అంటారు. కేరళ తీర ప్రాంతాన్ని మల్బార్ కోస్ట్ అంటారు. అలాగే గోవా, మహారాష్ట్రలో ఉన్నటువంటి తీర ప్రాంతాలను కొంకణ తీరము అంటారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కారు తీరము అంటారు. ఇంపార్టెంట్గా గుర్తించినటువంటి భాగాలను ఒక్కసారి మొత్తంగా చూద్దాం. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీరందరూ బాగా రాయాలి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి. జై హింద్.